హాయ్ అమిగోస్, ఈరోజు వీడియో వచ్చేసి కమిషన్ బేస్డ్ మిడిల్ మ్యాన్, బయ్యర్, సెల్లర్ అండ్ డీల్ ఫిక్సింగ్. సో దీని ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అని కూడా చెప్పుకోవచ్చు. సో దీని గురించి నేను పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో చాలా మంది అనుకుంటారు ఫ్రెండ్స్, ఏమంటే బిజినెస్ అంటే పెట్టుబడి ఉండాలి అని. కానీ ₹1 పెట్టుబడి కూడా పెట్టకుండా డీల్ ఫిక్స్ చేసి డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అని మీకు తెలుసా? సో తెలియదు, చూడండి చెప్తాను. ఓకే, సో లైక్ చేయండి, చాలా మందికి వెళ్తుంది. కమిషన్ బేస్డ్ బిజినెస్ అంటే ఏంటి? మిడిల్ బిజినెస్ అంటే సో బయ్యర్ మరియు సెల్లర్ మధ్య లింక్ అయ్యే వ్యక్తికే కమిషన్ అనేది వస్తుంది. సో ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్. సో మార్కెట్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి సెల్లర్ ఎలా అంటాడండి, ఏమని? సరుకు ఉంది కానీ బయ్యర్ లేరు అని. మరి బయ్యర్ అంటాడు కొనాలని ఉంది కానీ రైట్ సెల్లర్ దొరకట్లేదు అని. సో ఈ గ్యాప్ని ఫిల్ చేసే వ్యక్తి మిడిల్ మ్యాన్ అంటారు. సో మీరు ప్రొడక్ట్ అమ్మరు, ఓకే, సో కనెక్షన్ అమ్ముతారు. జస్ట్ ప్రొడక్ట్ అమ్మరు కానీ కనెక్షన్ అనేది అమ్ముతారు. ఓకే, ఈ బిజినెస్లో మీరు చేసే పని ఏంటంటే సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్, బయ్యర్ని గుర్తించడం, సెల్లర్ని గుర్తించడం, ఓకే, సో ఇద్దరిని కనెక్ట్ చేయడం, డీల్ ఫిక్స్ చేయడం. ఓకే, సో డీల్ క్లోజ్ అయిన తర్వాత కమిషన్ అనేది మీకు వస్తుంది. ఓకే, ఈ విధంగా మీరైతే ఈ యొక్క మిడిల్ మ్యాన్గా ఉండి కూడా డబ్బు అనేది సంపాదించుకోవచ్చు. ఈ మిడిల్ మ్యాన్ పనిచేసే ఏరియాస్ ఎలా ఉండాలంటే రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే యూజ్డ్ వెహికల్స్, ఓకే, హోల్సేల్ గూడ్స్, లేదా స్క్రాప్ మెటీరియల్స్, లేదా కన్స్ట్రక్షన్స్ అండ్ కాంట్రాక్ట్స్. ఓకే, సో ఈ విధంగా మీరైతే వాటికి సర్వీస్ చేసి, ఓకే, ప్రింటింగు, ట్రాన్స్పోర్టింగు, లేకపోతే సప్లై ఏదైనా కావచ్చు, ఎక్కడైనా ట్రాన్సాక్షన్ పెద్దగా ఉంటుంది, అక్కడ కమిషన్ వాల్యూ కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరైతే ఒక్కటి ఖచ్చితంగా పాయింట్ అనేది అర్థం చేసుకోండి, ఫోకస్ మైండ్ రండి. ఓకే, బిజినెస్ ఐడియా ఇది. ప్రాసెస్ ఇలా ఉంటుంది. మీ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి, ప్రొడక్ట్, ప్రైస్ రేంజ్, ఓకే, సో అర్జెన్సీ, ఈ విధంగా మీరైతే కలెక్ట్ చేయండి. ఓకే, బయ్యర్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్, అంటే బయ్యర్కి ఏం కావాలో మీరు అర్థం చేసుకోండి. మ్యాచ్ మేక్ చేయడం, ఓకే, సో మీటింగ్ అరేంజ్ చేయడం, ఓకే, డీల్ క్లోజ్ అయ్యే వరకు కూడా మీరు ఫాలోఅప్ అనేది చేస్తూ ఉండాలి. షేరు జస్ట్ అఫిలియేట్ చేస్తారంతే. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరైతే డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి సెల్లర్ అంటాడు, బయ్యర్ ఉంటే చెప్పు బ్రో, ప్రైజు నెగోషియబుల్గా ఉండాలి, మాకు కొంచెం తగ్గేటట్టుగా ఉండాలి అని చెప్పి అంటాడు. బయ్యర్ అంటాడు, జెన్యూన్ సెల్లర్ అయితే బాగుంటుంది కదా, డీల్ అయితే కొంచెం రెడీగా ఉంది అని అంటాడు. అప్పుడు మీరు అంటారు, ఇద్దరు రెడీ, మీట్ అవుదాం. ఓకే, సో ఇద్దరు రెడీ కాబట్టి మీట్ అవుదాం, ఓకే, డీల్ క్లోజ్ చేద్దాం. సో ఈ విధంగా మీరైతే కమిషన్ అక్కడ మీరు తీసుకోవచ్చు. మరి కమిషన్కి, ప్రాఫిట్కి మీరు ఎంత ఛార్జ్ చేయొచ్చు అని అంటే, కమిషన్ మనకి ఎలా వస్తుంది అని ఇంకొక ప్రశ్న మనకైతే వస్తుంది. కాబట్టి మీరు 1% నుంచి 5% వరకు కూడా డీల్ వాల్యుయేషన్ అనేది మీరు ఫిక్స్ చేయొచ్చు అమౌంట్. ఉదాహరణకి మీరు చూసుకుందాం ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 10 లక్షల డీల్ అనేది మీరు క్లోజ్ చేస్తే మీకు 2% అంటే 20,000 రూపీస్ వస్తాయి. మీకు ఒక నెలలో 2 డీల్స్ అయినా సరే మీ ఇన్కము ఇంకా చెప్పలేమన్నమాట. ఆ విధంగా అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్. సో బిగ్గెస్ట్ మిస్టేక్స్ చాలామంది కొన్ని చేస్తూ ఉంటారు, అది కూడా చెప్తాను మీకు. సో ఇప్పుడు ఇన్కమ్ చూసాం కదా, నెక్స్ట్ ఇది మిస్టేక్స్ చెప్దాం. ఇక్కడ చేయకూడని తప్పులు ఏముంటాయి అంటే, మీరు ఫేక్ ప్రామిస్ చేయకూడదండి ఎప్పుడూ కూడా. అలాగే వన్ సైడ్ ఫేవర్గా ఉన్న వాళ్ళని కూడా మనం అయితే పట్టుకోకూడదు. ఓకే, రిటర్న్ టర్మ్స్ లేకుండా డీల్ అనేది మీరు చేయకూడదు. ట్రస్ట్ బ్రేక్ అయితే మాత్రం మీ బిజినెస్ అనేది ఫినిష్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా మీరైతే ఈ బిజినెస్లో మనమైతే ముందుకు వెళ్ళాలి. ఈ బిజినెస్కి మనకి ఆఫీస్ అవసరం లేదు, స్టాక్ అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ అవసరం కూడా లేదు, నెట్వర్క్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, నాకైతే ఈ బిజినెస్ చాలా బాగా నచ్చిందండి. సో మీరు కూడా ఇంకా ఏమైనా మీకు కావాలి అనుకుంటే మనమైతే కరెక్ట్గా చేద్దాము. ఓకే, సో ఈ బిజినెస్ గురించి అయితే ఒక చిన్న విషయం చెప్తాను. మీ దగ్గర ప్రోడక్ట్ లేకపోయినా పర్వాలేదు, కానీ రైట్ పీపుల్కి కనెక్ట్ చేయగలిగితే చాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నా దగ్గర ఇది ఉంది, ఇది ఎవరికి పడితే వాళ్ళకి అమ్మడం కాదు, నేను కరెక్ట్గా ఇది తీసుకునే వ్యక్తికే నేను కనెక్ట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికి నేను అనేది నా ఫోన్ అనేది అమ్మాలి. సో ఈ ఫోన్ అమ్మాలి కాబట్టి వీళ్ళిద్దరికి నేను ఆ ఫోన్ అనేది, ఇతను అమ్మే వ్యక్తి, ఇతను కొనే వ్యక్తి, వీళ్ళిద్దరికి మధ్య నేను ఉంటాను. సో దీన్నే మిడిల్ మ్యాన్ కమిషన్ బేస్డ్ అంటారు. సో దీని ద్వారా కూడా అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.